ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి మీరు? నాకు అతను కావాలి. ఎవరు అతను? ఆ కాంట్రాక్టర్. అరే పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు అమ్మా. వద్దు సార్, వద్దులే సార్. ఆ పిల్లలు అతన్నే చూసుకోమనండి. ఇట్లాంటి వాచ్మెన్కి ఇట్లాంటి లేబరర్కి పిల్లలు ఎందుకు, పెళ్ళిళ్ళు ఎందుకు సార్? అదంతా మందే, ఈవిడ కూడా మందే అంటావా అయితే? నమస్తే అండి. పక్కన వాచ్మెన్గా పనిచేస్తున్నాను. ఓకే. గత 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందండి. ఒక 6-7 నెలల ముందు మా భార్య ఒక గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పి స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చారండి. ఓకే. అప్పుడు ఒక కాంట్రాక్టర్ అతను ఇక్కడ పక్కన పనిచేస్తారండి. అతనితో ఆమె స్కూల్ డేస్ నుంచి కొంచెం పరిచయం ఉందన్నమాట. చిన్నప్పటి స్నేహితురాలా మీ భార్య? ఓకే. ఇప్పుడు ఆ గెట్ టుగెదర్ పార్టీలో మనం కలుసుకున్న కానీ మళ్ళీ గెట్ టుగెదర్ ఎవరికి గెట్ టుగెదర్? స్కూల్ గెట్ టుగెదర్. స్కూల్ గెట్ టుగెదర్ లో ఈ కాంట్రాక్టర్ మీ భార్య ఇద్దరు కలిశారు. ఇలా అప్పటి నుంచి రెగ్యులర్ గా టచ్ అవుతాం, ఇద్దరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం. గెట్ టుగెదర్ క్యాన్సిల్ చేయాలి సార్, నిర్మూలించాలి ఫస్ట్. కలుసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తాం. రాజుగారు కొన్ని జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉండాలా, వాటిలో నుంచి ట్రేస్ చేస్తూ ఉండాలి ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ కనిపెడతా ఉండాలి. కూల్ చెప్పండి. ఒకప్పుడు ఇంటికాడికి వచ్చిపోతా ఉన్నారండి, మనం ఎవరు చెప్పుకోవాలో ఏం అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని కలిసి మేము సరే అండి, మీరు పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేశారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీ సమస్యను మేము మ్యాక్సిమం న్యాయం చేస్తాము, సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్ పిలవండి, మీ భార్య ఎక్కడ ఉంటారు? పిలవండి. పవన్ రాజు గారు, జీవితంలో గెట్ టుగెదర్లు, మీటింగ్లు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు మనం పాయింట్అవుట్ చేసి ఆ సమస్యకు సొల్యూషన్ వెతకాలి. ఏంటి నాకు ఈ రోడ్డు మీద తీసుకొచ్చి ఇలాగా పరువు తీస్తావా? నేనేం చేశానని? అమ్మా మీరు ఆవేశపడకండి, ఏంటిది అమ్మా. మీరు కొంచెం పక్కకు రండి. అతను ఎందుకు ఇబ్బంది పెడతాం? ఇక్కడ రండి. మిమ్మల్ని ఏం అంటలేదు అమ్మా, మిమ్మల్ని ఏం అంటలేదు. మేము మాట్లాడడానికి వచ్చాం. మాట్లాడండి, మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ఏం తీసుకెళ్ళట్లేదు. మీ సమస్య కుటుంబ సమస్య, అది మనం పక్కకు వచ్చి మాట్లాడదామన్న ఉద్దేశంతో ఇక్కడే మాట్లాడుతున్నాం. పోలీస్ స్టేషన్ దాకా వస్తే మీకు ఇబ్బంది అవుతుందనే తనకి ఇక్కడికే పిలిచాడు, మేము కూడా ఇక్కడికే వస్తామని చెప్పాం. ఇక్కడే మాట్లాడుతున్నాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు. ఇష్టం లేని పెళ్లి చేశారు సార్. అయినా నేను బాగానే ఉన్నాను. అతను మీ భర్త, కానీ ఇష్టం లేని పెళ్లి మీకు చేశారు. మరి అప్పుడు తెలియదా చేసుకునేటప్పుడు? పెద్దవాళ్ళ ఇష్టం అలాగా. అప్పుడు పెద్దవాళ్ళ ఇష్టాలని గౌరవించారు, మీ ఇష్టం పక్కకు పెట్టారు. ఇప్పుడు మీ ఇష్టాలు గుర్తొచ్చాయి మీకు. ఇప్పుడు మీకు ఇష్టాలు కావాలా? అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి మీరు? నాకు అతను కావాలి. ఎవరు అతను? ఆ కాంట్రాక్టర్. ఎక్కడ ఉంటాడు? ఇక్కడ పక్కనే ఉంటాడు. ఒకసారి పిలిపించండి. నాకు ఇష్టం లేదు సార్, నాకు కష్టపడుతున్నారు, నాకైతే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, నాకైతే ఇష్టం లేదు. నాకు తనే కావాలి. కాదమ్మా, మీరు ఏం మాట్లాడడం మీకు అర్థం అవుతుందా? తను ఎవరు? ఆయనే, మీ భర్త. కానీ నన్ను బాగా చూసుకోవట్లేదు సార్. చూసుకోవడం అంటే అర్థం? తన దగ్గర అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నాకు అన్ని అంటే ఏం కావాలి మీకు? అన్ని అంటే ఏం కావాలి? ఉంది, బాగానే చూసుకుంటున్నారు, అన్ని ఉన్నాయి. డబ్బు ఉందా? డబ్బుతో చూసుకుంటున్నారు. మరి పిల్లలు, భర్త ఎడిపోవాలా? తను నన్ను బాగా చూసుకోవట్లేదు, అందుకని. చూసుకోవడం అంటే ఏం కావాలి మీకు? మీకు ఏమి ఇవ్వలేదు. ఏమి ఇస్తున్నారు సార్? ఎప్పుడు తిట్టడం గట్టా చేస్తున్నారు. చూసుకోవట్లేరా? నాకైతే ఇష్టం లేదు సార్, నేనైతే ఉండను. పవన్ గారు గమనించారా ఇక్కడ పరిస్థితి? వెళ్ళండి. పేరేం పేరమ్మా చెప్పు? సురేష్. సురేష్ అంటే పట్టుకరండి. కాదమ్మా, మీరు ఏం మాట్లాడాలి మీకు అర్థం అవుతుందా? లేదు సార్, నాకు వద్దు సార్, నాకు వద్దు, నాకైతే వద్దు, అయితే వద్దు. నన్ను కష్టపడుతున్నారు. వద్దు అంటే అయిపోద్ది ఇప్పుడు? నాకు వద్దు సార్. అరే పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు అమ్మా. వద్దు సార్, వద్దులే సార్. ఆ పిల్లలు అతన్నే చూసుకోమనండి. అయిపోయిద్దా? అతను చూసుకోమని అయిపోయిద్దా? నాకు ఇతనే కావాలి. అమ్మా ఇక్కడ రావా, ఇక్కడ రా. నమస్తే. ఇక్కడ ఉన్నామా? ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండు. ఎవరు ఇవిడ? చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. ఫ్రెండ్ వరకేనా, ఇంకేమైనా ఉందా? ఇదంతా మందే. అదంతా మందే, ఈవిడ కూడా మందే అంటావా అయితే?
అట్లా లేదు, చిన్నప్పటి నుంచి మరి అదే జరుగుతుంది ఇక్కడ. లేదు సార్, చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను సార్, ఒకళ్ళు కావాలనుకున్నాను. అవునా, అప్పుడు చేసుకోవాలి కదా పెళ్లి. మరి నువ్వు సార్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. మరి ఆయన ఏం చేద్దాం మరి? ఆయన ఆగం పట్టిస్తావా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చెప్పేది ఏంటి సార్, నేను చెప్పేది ఏంటి, చెప్పు. నాకు ఏదన్నా కానీ కుటుంబంలో పని చేయించుకొని ఏదన్నా చేసుకుని నాకు 1,00,000-1,50,000 వస్తాయి సార్. వాచ్మెన్ ఉంటాడు సార్, ఇంకా పిల్లల్ని పట్టించుకోడు. ఆమె తిందో తినలేదు అనేది కూడా మనోడికి అనవసరం. ఏదన్నా పని ఉంటే ఏదన్నా నీరసంగా ఉంటాం. నేను చెప్పేది ఎప్పుడన్నా సండే వచ్చినప్పుడు షాపింగ్ కూడా తీసుకెళ్ళండి. షాపింగ్ తీసుకెళ్ళప్పుడు పిల్లలు అనేది ఇప్పుడు కొంచెం బయటికి తీసుకెళ్ళి ఆ మంచి చెట్లు ఏంటి, ఆమె ఇష్టం ఏంటి, ఆమె ఏదైనా సరే తిందా తినదని చెప్పి ఇంతవరకు మాట్లాడలేదు. ఏదో ఒక రకంగా కూర్చొని ఉంటాడు, ఎంతగా ప్రవర్తిస్తాడు, మంచి పేరు ఉంది, పెద్ద పెద్దలు తెలుసు. ఏందమ్మా నువ్వు పక్కరా లేదు సార్, ఏం మాట్లాడు, నువ్వేం మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఆయన భార్య ఆయన చూసుకోలేదే అనుకో, నువ్వు చూసుకోవాలి. నువ్వెవడు? అతను సుఖపెట్టలేకపోతున్నావు సార్. ఏం మాట్లాడతావు? నువ్వెవడే అసలు? నువ్వెవడు? సుఖపెట్టకపోతే నువ్వు పోతావా? నేను కాంట్రాక్షన్ పని వర్క్ చేస్తాను సార్. నాకు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తెలుసు. నాకు అబ్బో ఎవరు తెలుస్తా నీకే స్వామి? రావడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలిస్తే ఇక నువ్వు మంది నన్ను కొట్టినప్పుడు కూడా ఇతను వచ్చి పట్టుకుండేవాడు, అద్దుకునేవాడు, శుభ్రంగా కొడుతున్నాడు. మీ ఇద్దరి గొడవ పడ్డప్పుడు ఆయన పెద్ద మనిషి వచ్చాడా? అలాగే అసలు ఇతను ఎప్పుడు కూడా అసలు ఏం అసలు ఏం కావాలి, ఏంటి జరుగుతుంది, అసలు తెల్లారు లెగితే మనకు అసలు నువ్వు పట్టించుకుంటావా? పట్టించుకున్నాడు సార్. ఇట్లాంటి వాచ్మెన్ కి, ఇట్లాంటి ల్యాబరేటరీకి పిల్లలు ఎందుకు, పెళ్లిళ్ళు ఎందుకు సార్? నేనైతే మంచిగా చూసుకుంటాను సార్. ఇష్టపడుతున్నాను సార్. నేను ఇది ఇష్టపడ్డాం సార్. బాబు నీకు పెళ్ళైందా? ఇప్పుడు రోడ్డు మీద ఎక్కువ మాట్లాడుతున్నావు, చెండాలు తీస్తాను. నువ్వేందా మా మధ్యలో? నీ భర్త ఈయనను, ఆయన నీ భర్తనా? నాకు ఇతనంటే ఇష్టం సార్. నేను ఇతనితో ఉంటాను. దొరికినావమ్మా నువ్వు? ఇట్లా ఉన్నావు, కొంచెమైనా విచక్షణ లేదు, కామన్ సెన్స్ లేదు. నేను అతనితో అయితే ఉండను సార్. నేనైతే అతనితో ఉండను సార్. నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ నేనేలా ఎలాగో అలాగా నేనేలా చేసేది? నేను హెల్ప్ చేయడం ఏంది రా భాయ్? హెల్ప్ చేయడం వేరే లెక్క సార్. అతని గురించి మీకు అసలు సరిగా ఆయన గురించి మొత్తం పూర్తిగా తెలుసుకొని నాశనం చేస్తావా? పవన్ గారు, వీడిపైన నాకు డౌట్ వస్తుంది. ఒక్క నిమిషం, అది మొబైల్ ఇవ్వండి. ఇక్కడ ఇంతకుముందు నేరాలు చేసావా నువ్వు? ఏం చేయలేదు సార్. నేను నేరాలు చెప్పలేను సార్. కన్స్ట్రక్షన్ చేసుకుంటాను సార్. సైడ్ ఈ పక్కన సైడ్ నాదే సార్. కరెక్ట్ గా చెప్పరా నువ్వు? కరెక్ట్ సార్. సురేష్ సార్. సురేష్ చూడు. లేదు సార్, అర్థం చేసుకోండి సార్. చూస్తారా? నాకేదో పోరగాలు కూడా ఉన్నారు సార్. మస్తు. నేను అర్థం చేసుకోవడం కాదు, మా సైట్ లో నీ జాతకం అంతా తెలుసు. తాగు, నీ జాతకం అర్థమైంది నాకు. అర్థమవుతుందా? ఏంద్రా సారు, ఇదేంద్రా ఈ హిస్టరీ ఏంటి మొత్తం నీ గురించి? ఇది చూడమ్మా, ఇప్పుడైనా చూడు. వాడు ఎట్లా అంటాడో తెలుసా? ఏంటి నువ్వు చేసావా? ఏంటి నీకు పెళ్ళయిందా? నాకు ఎంత అన్యాయం చేస్తావా నువ్వు? ఎందుకు అయితే నువ్వు ఇలాంటి అనుకోలేదు నేను అసలు. నిజంగా చెప్తున్నాను, నాకు వద్దు ఇంకా. నువ్వు వచ్చి ఇలాంటి నువ్వు అసలు బుర్ర నీకు అసలు పని చేసిందా? నువ్వు ఎంత మోసం చేస్తావని నేను అనుకోలేదు. నేను నా భర్తను కూడా వద్దనేసి నిన్న నీ దగ్గరికి వస్తాను అనుకున్నా. అమ్మాయి చూడు, ఇప్పటికైనా నీకు అర్థమైందా నీ భర్త ఎలాంటి? ఒక భార్యగా నీ యొక్క స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా మిస్ కావద్దు. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు సార్. 2 లక్షలు ఇస్తే మీకు అంటున్నాడు. అబ్బా, నువ్వు డబ్బులు ఇచ్చేటాడు ఆరా భాయ్? ఎట్లా పడుతున్నావురా నీకు? చేస్తావు నేను అనుకోలేదు. నన్ను కాదు కర్రా, డబ్బులు తీసుకొని పోయే వాళ్ళు అవపడుతున్నారా నీకు? డబ్బులు ఇస్తారా నువ్వు? ఎవరికైనా డబ్బులు ఇచ్చేది? చేసినంత చేసి తప్పులని చేసి మరి డబ్బులు ఇస్తా అంటావు. చాలు పట్టుకో, పడుకో, వదిలొద్దు, వదిలేదే లేదా అని. ఇప్పటికైనా నీ భర్త యొక్క విలువ తెలుసుకో. పిల్లలు ఉన్నారు అంటున్నాడు. తను ఏ పని చేస్తున్నాడు అనేది ముఖ్యం కాదు, తను ఎంత సంపాదించిన ముఖ్యం కాదు. నేను చూసుకుంటున్నాడా లేదా, నీ పిల్లలకు కొంచెం టైంకు భోజనం గిట్లా చూసుకుంటున్నా లేదా, చదువులు చూసుకుంటున్నా లేదా, అది చూసుకోండి. మీ లగ్జరీల కోసం బలి చేయకండి. వాళ్ళ అర్థమవుతుందా? కలిసి ఉంటారా? మంచిగా ఉంటారా? వాడి సంగతి నేను చూసుకుంటానమ్మా. వాడు ఏ సెక్షన్లలో ఆ సెక్షన్లలో వేసి లోపడేస్తాను, వాడికి బుద్ధి వచ్చేలా చూస్తాను. అయిపోయిందా పవన్ రాజు గారు? ఆ పెట్రోల్ మొబైల్ పంపించేసారా స్టేషన్కి? ఓకే రైట్ అమ్మా. నీ భర్తను చూసుకొని హ్యాపీగా ఉండు, తొందరపాటు నిర్ణయాలు చేయకు. ఓకేనా?
కలిసి ఉండండి. తప్పైపోయింది. నన్ను క్షమించి ఉంటాను సార్. ఓకే ఓకే అండి, జాగ్రత్త. వెళ్ళండి అయ్యో అయ్యో పర్లేదు పర్లేదండి, పర్లేదు. సార్ విచిత్రమైన కేసులు వస్తుంటాయి. సమాజం అట్లా ఉంది, కలియుగం అంటారుగా, ఆ కలియుగం మనం చూస్తున్నాం. సరే రండి పోదాం, ఇంకో కేసు వచ్చిందంట. సార్ ఇట్లయితే చాలా కష్టం సార్. కష్టాలన్నీ మనకే వస్తున్నట్టున్నాయి. ఏం చేస్తాం సార్, మన డ్యూటీ అది. సర్లే, ఇంకో ఫోన్ మోగుతా ఉంది పోలీస్ బాక్స్ నుంచి, ఇంకో మెసేజ్ వచ్చింది, అక్కడికి వెళ్దాం. సరే సార్.